హలో అందరికీ నమస్కారం. ఈ విషయం పైన నేను ఎప్పటి నుంచో డిస్కస్ చేయాలనుకున్నాను. ఇప్పుడు సమయం సందర్భం వచ్చిందండి. పోలీస్ వ్యవస్థను, కోర్టులను గౌరవించాలి, మీడియా ట్రయల్ని నిషేధించాలి, సమూలంగా నిర్మూలించాలి, టీవీ డిబేట్స్లో నిర్ణయాలు తీసుకుంటే వ్యవస్థలు దేనికి అని నేను ఒక ఎక్స్లో పోస్ట్ పెట్టాను నిన్న. దాని కింద ఒక సోదరో ఏమో నాకు తెలీదు, ఒక వ్యక్తి మెసేజ్ పెట్టాడు. ఆ వ్యక్తి పేరు అంటే ఆ ఎక్స్ హ్యాండిల్ పేరు ప్రజా ప్రస్థానం @ప్రజా_ప్రస్థానం అని పెట్టాడు. సో అతను ఒక సజెషన్ ఇచ్చాడు. నేను ఎప్పుడు కూడా సజెషన్స్ని నెగిటివ్గా తీసుకోను, బట్ నా మనసులో ఉండేది అతను మాట్లాడాడు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ని చెప్పే ముందు మీరు ఒక్కసారి మీ యూట్యూబ్ ఎక్కిలితనం పైన కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక పార్టీ పదవిలో ఉన్న వాళ్ళు హుందాగా ఉండాలి తప్ప కామెడీ చేసుకునే ఒక టైంపాస్ కమెడియన్లా ఉండకూడదు. నచ్చినా నచ్చకపోయినా కొంచెం సీరియస్గా ఆలోచించుకోండి. తప్పకుండా ఆలోచిస్తాము. ఆలోచించి ఎందుకు చేస్తున్నాం అన్నది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ వారు మాట్లాడిన భాష అది వారికి సమర్థనీయం అనుకుంటే ఇంకా మనం ఏం చేసేది లేదు. ఎందుకంటే ఆ పెట్టింది ఒక మగనా ఆడనా అన్నది నాకు తెలియదు. ప్రజాప్రస్థానం అని పెట్టుకున్నారు. వాళ్ళు ఒపీనియన్స్ చెప్పేది ఎందుకు పేర్లు బయటకు పెట్టుకోరు, ఎందుకు ఫోటోలు బయటకు పెట్టుకోరు అని కూడా నేను అడగను. ఎందుకంటే అది వాళ్ళ ఒపీనియన్. నాకు ఎవరనే తెలీదు, బట్ నాకేమనిపిస్తుందో రిలవెంట్గా అతను కూడా మెసేజ్ పెట్టాడు. కాబట్టి తప్పకుండా ఒక పార్టీ పదవిలో ఉన్నప్పుడు ఇవి మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేది ఒక పాయింట్. నా సమాధానం ఆ ప్రజాప్రస్థానం అనే సోదరికి నా సమాధానం ఏంటంటే ఒకటే అండి. ప్రజాప్రస్థానం గారు, ఇప్పుడు సమాజంలో కొన్ని రుగ్మతలు ఉన్నాయి. మనము సమాజంలో మనుషుల్లాగా కాకుండా పందులు దున్నపోతుల్లాగా వ్యవహరించే వాళ్ళని మనం పందిగారు, దున్నపోతు గారు అని గౌరవంగా మనం మాట్లాడలేం. మనకు పదవి ఉన్నా కానీ పందిగారు, దున్నపోతు గారు అని చెప్పేసి గౌరవంగా మాట్లాడలేం. వారి స్టేటస్కి తగిన విధంగా, అంటే వారు ఒక కమెడియన్ అయితే మనం నవ్వుతూనే సమాధానం చెప్తాం. ఎందుకంటే మనం నవ్వుతూ సమాధానం చెప్తే మనము అందులో వెటకారాన్ని జోడిస్తేనే అది తగులుతుంది కాబట్టి. అది ఫస్ట్ థింగ్. ఇక రెండవది, యూట్యూబ్ అనేది చాలా విచిత్రమైన ఒక సోషల్ మీడియా, అది ఏమంటారు, ఒక ప్రవాహం. నీతి మాటలు చెప్తే ఎంతమంది తీసుకుంటారో మీరే చెప్పండి. ప్రజాప్రస్థానం గారిని అడుగుతున్నా, ఒక మంచిగా నీతి మాటలు చెప్తే ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు? నేను ఇది చాలామందికి ఇంతకుముందు చెప్పాను. చిరంజీవి సినిమాలు కల్ట్ క్లాసిక్స్. రుద్రవీణ, స్వయం కృషి మంచి హిట్ కూడా. కానీ రెవెన్యూ ఎంత జనరేట్ చేసిందో ఒకసారి చూడండి. గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు ఎంత రెవెన్యూ జనరేట్ చేసిందో ఒకసారి చూడండి. ప్రజాప్రస్థానం గారికే చెప్తాను. అంటే ఇది నా మనసులో కూడా ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా. యూఎస్లో కూడా నేను వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా, మనం ఎన్నో వీడియోలు చేసింటాం కానీ సండే ఈజ్ ఎ ఫండే బాగుంటుంది మీది, లేదా పచ్చ మీడియా వాళ్ళని తిట్టేది బాగుంటుందని చెప్తారు. బికాస్ దట్ అట్రాక్ట్స్. ఇప్పుడు ఒక మంచి వీడియో చేసి అది 3-4 వేల వ్యూస్, 5,000 వ్యూస్ ఆగిపోయింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాం, అది ప్రజలకు ఎంత రీచ్ అవుతుంది? పోనీ వెటకారంగానో కామెడీ జోడించో లేకపోతే అవతల వాడికి తగిలేలాగా మనం చెప్తే అది ఒక 50,000, 60,000 వ్యూస్ వెళ్తాయి. చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు మనం ఎలా చేరవేస్తున్నాం అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అఫ్కోర్స్ నేను ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ప్రజలకు నా సర్కాజం, ఆ వెటకారం అది వాళ్ళకి నచ్చింది. దట్స్ హౌ దే గాట్ అట్రాక్టెడ్ టు మై వీడియోస్. ఈరోజు నాకు పదవి వచ్చింది కదా, నేను ఇలాగే ఉంటాను, రోబోలాగా ఇట్లుంటాను, లేకపోతే సీరియస్గా ఉంటాను అంటే ఈవెన్ ఆడియన్స్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ మీ. అది నేను ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇక్కడ నేను ఏదో మాటల్లో చెప్పట్లేదండి. 2 వీడియోలు చక్కటి ఉదాహరణ. ఇప్పుడు ఆ ప్రజాప్రస్థానం సోదరికే చెప్తున్నా. 2 వీడియోలు చూపిస్తాను. ఇప్పుడు ఇది నా వీడియోసే. మొన్న సండే ఈజ్ ఎ ఫండే అని మూర్తి గురించి సేమ్ టాపిక్, కాదంబరి జత్వానిదే, మూర్తి గురించి వీడియో చేశాను. ఎన్ని వ్యూస్ వచ్చాయో అది కూడా చూపిస్తాను చూడండి. అంటే మీకు చూసే ఉండరు, బట్ నేను మన యూట్యూబ్ స్టూడియోలో ఎన్ని వ్యూస్ వచ్చాయో చూపిస్తాను. ఈ సండే ఈజ్ ఎ ఫండే అని మూర్తిపై చేసిన దాంట్లో 51,000 వ్యూస్ వచ్చాయి. టాపిక్ అదే, జత్వాని కేసు. కానీ మూర్తి పైన మనం చేస్తే 51,000 వ్యూస్ వచ్చినాయి. 3 IPSల
పైన నేను వీడియో చేశాను. ఎక్కడా వెటకారం లేదు, ఎక్కడా కామెడీ లేదు, ఎక్కడా ఎక్కిలితనం లేదు. ప్రజాప్రస్థానం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కిలితనం లేదు. ఎన్ని వ్యూస్ వచ్చినాయి? 9.7, అంటే దాదాపు 10,000 వ్యూస్ వచ్చినాయి. రెండు సేమ్ మ్యాటరే, కాదంబరి జత్వాని ఇష్యూయే. ఒకటి ఆర్తనాదాల మూర్తి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే 51,000 వ్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ డేనే కొద్ది గంటల వ్యవధిలో ముగ్గురు ఐపీఎస్ల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తే 10,000 వ్యూస్ వచ్చినాయి. మ్యాటర్ కన్వే అవ్వాలనా లేదా? ప్రజాప్రస్థానం మ్యాటరు కన్వే అవ్వాలనా లేదా ప్రజలకి? ఏ విధంగా చెప్పినా, వ్యక్తితనంతో చెప్పినా, వెటకారంతో చెప్పినా, సీరియస్నెస్తో చెప్పినా, కామెడీగా చెప్పినా, నవ్వుతూ చెప్పినా, బాధ్యతతో చెప్పినా, లేకపోతే ఒక పదవి ఉండి చెప్పినా, పదవి లేకపోయో చెప్పినా కానీ మనం చెప్పాలనుకున్న మాట ప్రజలకు రీచ్ అవ్వాలనా లేదా? ఎందుకు దానికి 51,000 వ్యూస్ వచ్చినాయి, దీనికి 10,000 వ్యూస్ వచ్చినాయి? సో ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎస్, ఆ వెటకారంలో కూడా నేను ఎప్పుడు లైన్ క్రాస్ గాను, ఆ కామెడీలో కూడా నేను ఎప్పుడు లైన్ క్రాస్ గాను, ఆ వెకిలితనంలో కూడా నేను ఎప్పుడు లైన్ క్రాస్ గాను. అండ్ ముగించే ముందు ప్రజాప్రస్థానాన్ని ఇంకొక ప్రశ్న కూడా అడిగి ముగిస్తాను. నీకు నేను దాదాపు 5,000 వీడియోస్ చేసింటాను. ప్రజాప్రస్థానం నేను 5,000 వీడియోస్ చేసింటాను. ఏది అన్నిట్లో ఎన్నో సమస్యల మీద మాట్లాడాం, ఎన్నో పోరాటాలు చేసాం. ఏ ఇన్సిడెంట్ తీసుకునే దాని గురించి మాట్లాడాం, పోలవరం మాట్లాడాం, మెడికల్ కాలేజీలు మాట్లాడాం, ఎన్ని వందల వేల వీడియోస్ చేశాను ప్రజా సమస్యలపైన. నీకు కూడా ఏదో ఇప్పుడు నేను లాస్ట్ 10-15 వీడియోల్లో ఒక సండే ఈజ్ ఎ ఫండే చేశాను. నీకు ఆ ఎక్కిలితనం నీకు కూడా ఎందుకు కనిపిస్తుంది? నీకు అదే ఎందుకు కనిపిస్తుంది? బికాజ్ నీకు కూడా అదే రీచ్ అయింది, అవునా కదా? ప్రజాప్రస్థానం నీకు కూడా అదే రీచ్ అయింది కాబట్టి అది నీకు కనిపిస్తుంది. నేను ఇన్ని వీడియోలు చేసి ఇన్ని మంచిగా చెప్తే, యాక్చువల్లీ నన్ను అడిగితే నాకు ముగ్గురు ఐపీఎస్ల గురించి చేసిన వీడియో నాకు ఇష్టం. ఎందుకంటే అది 20 నిమిషాలు చేశా, అందులో డెప్త్ ఉంది. ఆర్తనాదాల మూర్తిది 15 నిమిషాలు. కానీ ఈ ప్రజాప్రస్థానం అనే వ్యక్తికి కూడా ఆ వ్యక్తిత్వమే కనిపిస్తుంది తప్పితే ఈ విషయం నేను సీరియస్గా వాళ్ళ కుటుంబంలో ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ మనవడు మనవరాలు ఎలా ఫీల్ అవుతారు అని ఒక డెప్త్తో చేసిన వీడియో వాళ్ళకి ఎక్కదు. ఎందుకు ఎక్కదు అంటే సమాధానం నా దగ్గర లేదు. సమాధానం నా దగ్గర లేదు. మంచితనం చెప్తే తీసుకునే వాళ్ళు కొంతమంది ఉండరు, మసాలా ఉండాలంగా. ఇప్పుడు ఎందుకంటే ఒకటే, ఈ జత్వాని విషయం గురించి ఒక 500 మంది 1000 మంది ప్రస్తావించుంటారు. వాళ్ళందరూ వచ్చి ప్రదీప్ అన్న వీడియోని ఎందుకు చూడాలా? ఆ సమాధానం నా దగ్గర ఉంటే నా వీడియోకి వ్యూస్ వస్తాయి. జత్వాని గారు వచ్చారు, మూర్తి గారు మాట్లాడారు, జత్వాని గారి పైన ఛార్జ్ షీట్ వచ్చింది అని నేను మాట్లాడాను అనుకో, ప్రజాప్రస్థానం ఎవడు చూడు, నాకు పదవి ఉన్న ఎవడు చూడు, నాకు పదవి ఉన్న ఎవడు చూడు. నేను ఏది చెప్పాలనుకున్నానో, ఎలా చెప్తే ప్రజలకు నచ్చుతుందో ఖచ్చితంగా అది చెప్పాలి. ఇక్కడ పార్టీ పదవి ఒకటే కాదు, ఫస్ట్ నుంచి మన ఆడియన్స్ అనేవాళ్ళు ఉన్నారు. చెప్పాల్సిన విషయాన్ని కామెడీ జోడించా, వెటకారం జోడించా, నీ భాషలో చెప్పాలంటే ఎక్కిలితనం జోడించే చెప్తాం. అది చెప్తేనే అది రీచ్ అవుతుంది. వార్త రీచ్ అవ్వడం నాకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా అందులో మనకున్న ఆయుధాలని మనం సరిగా వాడుకున్నామా లేదన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజాప్రస్థానానికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక విషయం చెప్తా, పంచప్రభాకర్ అన్న నేను చాలాసార్లు చెప్తా, అన్న వద్దన్నా, నువ్వు బూతులు మాట్లాడొద్దన్నా, నువ్వు బూతులు మాట్లాడితే నీకు మంచిది కాదు, ఎందుకు అది అంటే, సరే తమ్ముడు అని 2-3 వీడియోలు బూతులు లేకుండా మాట్లాడితే ఒక అభిమాని ఫోన్ చేసి ఇటైతే అన్న నేను వీడియోలు చూడు, నాకు అన్నం కూడా తినవద్దు కావట్లేదు, నీ స్టైల్లో నువ్వు మాట్లాడన్నా, ఏందన్నా ఇట్లా డీసెంట్, ఇది నాకు నచ్చదు అన్నాడంట. పంచప్రభాకర్ అన్న నాకు ఫోన్ చేసి, తమ్ముడు చూడు తమ్ముడు, నువ్వు నా ముందర కాళ్ళకు బంధం వేసినావు, వాళ్ళు చూస్తే ఇప్పుడు అలుగుతున్నారు, నా ఆడియన్స్ ఏం చేయాలా అని. కొన్ని వాటికి ఇంకా మనకు ఇష్టం ఉందా లేదా అన్నది కాదు, ఎలా చెప్తే ప్రజలకు రీచ్ అవుతుంది అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి. మనకంటూ స్ట్రెంగ్స్ వీక్నెస్ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా అడుగుతా, ప్రజాప్రస్థానం సోదరుని అడుగుతా, నేను 5 ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో ఉన్నా, నేను ఏ ఒక్క సోదరుని కూడా అరే ఒరే అని తిట్టలే, ఒక బూత్ మాట్లాడలే. మళ్ళీ నన్ను ఎందుకు తిడుతున్నారు? ఇప్పుడు నాకు పదవి వచ్చింది కదా, నన్ను తిట్టకూడదు కదా.